తెలంగాణ కాంగ్రెస్లో మరోసారి అసంతృప్త స్వరాలు బగ్గుమంటున్నాయి. పార్టీలో పాత నేతలకు ప్రయారిటీ తగ్గి బయట నేతల ఆధిపత్యం పెరిగిందంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఇప్పుడు మరో కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి కూడా హాట్ కామెంట్స్ చేశారు. గత ఎన్నికల్లో తనకు టికెట్ రాకపోవడానికి డబ్బు కారణమని ఆయన ఆరోపించారు. తాను అన్ని భరిస్తూ పార్టీలో కొనసాగుతున్నానని, లేదంటే మరో జీవన్ రెడ్డిలా కాంగ్రెస్కు దూరమయ్యేవాడినని వ్యాఖ్యానించారు. పార్టీలోనే ఉంటూ తప్పులను ప్రశ్నిస్తానని చిన్నారెడ్డి స్పష్టం చేశారు. సీమాంధ్ర పాలకుల సీమాంధ్ర మీడియా ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని ఒకనాడు కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టనటువంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే ఆ పార్టీలో పోయి అన్ని సంపాదించుకుని మళ్ళీ వచ్చిన వాళ్ళకి వేసినారు. ఇదా కాంగ్రెస్ పార్టీ, ఇదా రాజకీయం. గన్పూర్ కూడా అదే మాదిరి జరిగింది. ఇన్ని తప్పులు చేస్తున్నా మేము భరించి ఊరుకుంటున్నాం. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. నేను భరించకుంటే ఇంకో జీవన్ రెడ్డి కావాల్సి వస్తుంది. వద్దు, నన్ను బయటకోమంటా కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి. వద్దు వద్దు, కాంగ్రెస్ పార్టీ నాది. నేను బయటికి పంపిస్తా కానీ నేను పోను. కాంగ్రెస్ పార్టీ నాది. కాంగ్రెస్ పార్టీ నాది. నా రక్తాన్ని చెమటోడ్చి పార్టీ నిర్మాణం చేశాను నేను వనపర్తిలో. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో 23 జిల్లాలు తిరిగా. ఎవరు తిరిగారు? 23 జిల్లాలు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గా రాజశేఖర రెడ్డి గారితో సమానంగా తిరిగా. ఈ రోజు నేను తయారు చేసిన యూత్ కాంగ్రెస్ వర్కర్స్ అందరు పెద్ద కాంగ్రెస్ లీడర్లు అయినారు. ఇలా ఆంధ్రలో పోయి మాకు అదే గౌరవం ఉంది, తెలంగాణలో పోయినా కూడా అదే గౌరవం ఉంది. ఈ రోజు మేము పార్టీ వదిలిపోము, ఎప్పుడు పోము. తప్పుడు చేస్తున్నా ఈ తప్పుడు గాళ్లను పార్టీ నుంచి బయటకు వదిలేంత వరకు మేము వదలమనేటువంటి మాట కూడా మేము మనం చేస్తాము.